మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం. అయితే జూన్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి జూన్ 15వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు జూన్ 19వ తారీఖు దాకా మేషంలో ఉండి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు ఈ నెలంతా కూడా మిథునంలోనే సంచారం చేస్తున్నాడు. గురుడు జూన్ 2వ తారీఖు దాకా కూడా మిథునంలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శుక్రుడు జూన్ 8వ తారీఖు దాకా కూడా మిథున రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసంలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. శ్రమకు తగ్గ ఫలితం మాత్రం ఖచ్చితంగా ఉంది కాబట్టి బాగా కష్టపడండి. బంధువుల యొక్క సహకారము, మిత్రుల యొక్క సహకారము, కుటుంబ సభ్యుల యొక్క సహకారము మీకు బ్రహ్మాండంగా లభిస్తున్నాయి. బాగా కష్టపడతారు, మంచి పురోగతిని పొందగలుగుతారు. మీ ఎదుగుదల బ్రహ్మాండంగా పెరుగుతుంది. కానీ మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు, మిమ్మల్ని కించపరిచేవాళ్ళు, మిమ్మల్ని అవమానించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. అలాగే నరదిష్టి నరఘోష బాగా కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే జాతకంలో బలం ఉండాలి. అందుకనే ఒకసారి జాతకం చూపించుకోండి. జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో అవి యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. తద్వారా ఏదైనా యోగించకపోతే వాటి పరిహారాలు చేసుకోవచ్చు. అది గవర్నమెంట్ జాబ్గానే కాదు, ఉద్యోగానికి, వ్యాపారానికి, సంతానానికి, వివాహానికి, ఆర్థిక ఇబ్బందులు ఏ ఉన్నా కూడా పర్సనల్ జాతకం ఉండే గ్రహాలు చాలా ముఖ్యం కాబట్టి ఒకసారి జాతకం అందరూ చూపించుకోండి. మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూస్తాం కాబట్టి తద్వారా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. మీరు వ్యాపారాల్లో మాత్రం మంచి తెలివితేటలు ప్రదర్శిస్తారు. డబ్బు బాగా సంపాదించగలుగుతారు. వ్యాపారాల్లో లాభాలు పొందగలుగుతారు. కొత్త వ్యాపారాలు పెట్టాలన్న తపన బాగా పెరుగుతుంది. అయితే ఈ నెలలో దుబారా ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి సుఖానికి, భోగానికి, సరదాలకి, సంతోషాలకి ఖర్చు పెట్టే డబ్బులన్నీ తగ్గించుకోండి. ముఖ్యమైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు, భూములు, గృహాలు కొనడానికి మాత్రం అవకాశాలు బాగున్నాయి. బంగారం మీద పెట్టుబడులు పెట్టచ్చు. వ్యాపారస్తులు వ్యాపారాల కోసం కానీ, గృహాల కోసం కానీ, వాహనాల కోసం కానీ అప్పులు చేయాలనుకుంటే బ్యాంకు లోన్లు మంజూరయ్యే అవకాశం ఈ నెలలో కనపడుతుంది. ఇక రికమెండేషన్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయంలో మీ స్థాయి పెరిగే అవకాశము, ఉద్యోగంలో మార్పులు అనుకూలించడము, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. పెద్దలతోటి వివాదాలు పరిష్కారాలు అవుతాయి. ఆస్తులు సంక్రమించే అవకాశం కనపడుతోంది. ప్రేమించిన వాళ్ళతోటి శారీరకంగా కలవగలుగుతారు. శారీరక భోగాలు అనుభవించే అవకాశం కనపడుతోంది. భూముల యందు, గృహాల యందు, బంగారంలోనూ, ఫిక్స్డ్ డిపాజిట్లోనూ పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా మీకు చక్కగా వృద్ధి అవుతాయి. కుటుంబంలో సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. అలాగే అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి వివాదాలు పరిష్కారాలు అవుతాయి. అన్యోన్యత ఏర్పడబోతోంది చెప్పొచ్చు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఉద్యోగ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. కుటుంబంతో కలిపి మంచిగా ప్రయాణం చేయగలుగుతారు. వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయం తీసుకుంటారంటే ఎవరిని వివాహం చేసుకోవాలో ఆలోచించి నిర్ణయం తీసుకోగలుగుతారు. తద్వారా వివాహాలు ఎదురుకు వెళతాయని చెప్పొచ్చు. ప్రేమించిన వ్యక్తులు కూడా ఇంట్లో మీ ప్రేమను ఒప్పించుకోగలుగుతారు. వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం కలగడానికి ఉండే సమస్యలు పరిష్కారం చేసుకుని ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు కానీ, రకరకాల మెడిసిన్ వాడు కానీ మీరు సంతానం కోసం ప్రయత్నం చేసినట్లయితే సంతానం కలుగుతారు. ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గి వివాహ ప్రయత్నాలు ఎదురుకు వెళతాయి. ఆదర్శవంతంగా జీవించాలనుకుంటారు. రాజకీయ నాయకులకి పదవులు పొందే అవకాశాలు, అప్రయత్న కార్యసిద్ధి, ప్రజా అనుకూలత కనపడుతుంది. ఎలక్షన్స్లో విజయాలు పొందగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్తగా ఆలోచించి ప్రాజెక్టులు చేపడతారు. మీలో స్కిల్స్ చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోగలుగుతారు. అందరినీ మెప్పించగలుగుతారు. గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. సమాజంలో కీర్తి, గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోగలుగుతారు. మంచి మనస్తత్వం మీలో పెరగబోతోంది. అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు. అన్ని రకాలుగాను కూడా భోగాన్ని, సుఖాన్ని అనుభవించగలుగుతారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఫోన్లు, విద్యుత్ పరికరాలు, విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఈ నెలలో కనపడుతోంది. సొంతంగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభము, విద్యలో చక్కని ప్రతిభ, విద్యార్థులకి కాలేజీలో మంచి పేరు ప్రఖ్యాతలు రావడము, స్త్రీలకి సౌందర్యాన్ని పెంచుకునే ఆసక్తి పెరగడంతో పాటుగా కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి, చిన్న చిన్న ఇండస్ట్రీలు పెట్టేవారికి, ఫ్యాక్టరీలు పెట్టేవారికి లోన్లు, పర్మిషన్లు వచ్చే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ప్రయోగాత్మకాలుగా ఆలోచించగలుగుతారు. అనేక ప్రయోగాలు చేయగలుగుతారు. ఇతర దేశాల్లో ఉండే వస్తువులు ఇక్కడ తీసుకొచ్చి అమ్మడం కానీ, ఇక్కడ ఇతర దేశాలకు అమ్మడం కానీ బాగా కలిసి వస్తుంది. మీరు అనుకున్న లక్ష్యాలు బాగా సాధించుకునే ప్రయత్నం చేసి విజయం పొందుతారు. ఈ నెల
శారీరక అనారోగ్య సమస్యలు బయటపడడానికి, ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెడతారు. బయట ఫుడ్లు మానేయడానికి, జంక్ ఫుడ్లు మానేయడానికి, అలాగే కార్బోహైడ్రేట్లు తగ్గించడానికి, ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్ ఫుడ్లు తీసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. రాత్రి సెల్ ఫోన్ చూడకుండా తొందరగా పడుకోవడానికి, పొద్దున లేచి ఒక అరగంట వ్యాయామం చేయడానికి, ఓ పావుగంట మెడిటేషన్ చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పొచ్చు. అలాగే అనారోగ్య సమస్య నుంచి బయటపడగలుగుతారు. ఎంతటి కష్టాన్నైనా తట్టుకోగలుగుతారు. చక్కని మాట తీరు, అందరినీ బాగా మాట్లాడగలిగి ఒప్పించుకోగలుగుతారు, మెప్పొందించుకోగలుగుతారు, అందరినీ ఆకర్షించుకోగలుగుతారు. అయితే ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటే ఈ నెలలో అన్ని రకాల పనులు మీకు తొందరగా జరుగుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. ఇతరులకి సహాయం చేయగలుగుతారు. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా చక్కని లాభాలు కనపడుతున్నాయి. ఎవరితోటి గొడవ లేకుండా ఉండాలి అని, కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగాలి అని ఆచరిస్తారని చెప్పొచ్చు. కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టే అవకాశం కనపడుతోంది. సంఘంలో విశేష కీర్తి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సన్మానాలు చేయించుకోగలుగుతారు. ఉద్యోగ కార్యాలయాల్లో సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఉద్యోగ మార్పులు అనుకూలిస్తున్నాయి. విందు వినోద సౌఖ్యంతో పాటుగా గ్రీన్ కార్డులు వచ్చే అవకాశాలు, వీసాలు మంజూరయ్యే అవకాశాలు, H1B వీసాలు పికప్తో పాటుగా గృహయోగం, ధనయోగం కనపడుతోంది. నూతన గ్రహాలు కొనడం కానీ కట్టడం కానీ కలిసి వస్తోంది. అలాగే డబ్బులు సరిపోకపోయినా సరే, అప్పులు చేసినా సరే పెట్టుబడులు పెట్టి లాభాలు అయితే పొందగలుగుతారు. అలాగే పాత రుణాలు తీర్చడానికి, మొండి బకాయిలు వసూలు అవ్వడానికి, ఎప్పటి నుంచో దాచుకున్న డబ్బులు వృద్ధి అవ్వడానికి, క్రయ విక్రయాల్లో లాభాలు పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగాల వరకు కూడా వ్యాపార లాభాలు కనపడుతూ ఉన్నాయి. డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. అలాగే పాలసీలు, ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్లు, టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టడానికి, రెన్యూవల్ చేయించుకోవడానికి ఈ నెల బాగా కృషి చేస్తారు. ఎటువంటి సమస్యలైనా పరిష్కరించుకోగలుగుతారు. కొత్త విషయాలు సులువుగా నేర్చుకోగలుగుతారు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే వారికి లాభాలు ఉన్నాయి. వ్యాపారాల ద్వారా డబ్బులు బాగా సంపాదిస్తారు. వాహనం కొనుగోలు చేసుకోగలుగుతారు. భౌతికపరమైన ఆనందానికి, భోగానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. అయితే జోద ప్రక్రియలకి, కామపరమైన కోరికలకి, ప్రేమ వ్యామోహాలకి, శారీరక కోరికలకి, వివాహేతర సంబంధాలకి మాత్రం దూరంగా ఉండాలి. అలాగే మద్యపాన, ధూమపాన వ్యసనాలకు దూరంగా ఉండడం, బెట్టింగ్లు, స్కాములు జోలికి అసలు వెళ్లకుండా ఉండడం, షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవాళ్ళు మాత్రం జాతకం పరిశీలన చేయించుకుని బలం ఉంటేనే పెట్టుబడి పెట్టడం మాత్రం మంచిది. అలాగే ప్రేమించిన వ్యక్తులు ప్రపోజ్ చేద్దామనుకున్నా, లేదా ఎవరైనా ప్రపోజ్ చేస్తే అది సరైనటువంటి రెస్పాన్స్ లేకపోయినా ఈ నెలలో అనుకూలంగా కనపడుతోంది. సమస్యలన్నీ తగ్గుతాయని చెప్పొచ్చు. ధైర్యంతో పోరాడతారు సమస్యలు యందు. శారీరక సౌందర్యం కోసం బాగా కృషి చేస్తారు. స్నేహితుల వల్ల ధన ప్రాప్తి కూడా కనపడుతోంది. ప్రజా సంబంధ బాంధవ్యాలు బలపడే అవకాశం కనపడుతోంది. వచ్చే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు పెట్టుకోగలుగుతారు. కుటుంబంలో పెద్దలతో కలిపి సంతోషంగా కాలం గడుపుతారు. మీ జీవితాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయగలుగుతారు. రోడ్లు, అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యాపారస్తులకు లాభాలతో పాటుగా మీ పిల్లలు పెంచే విషయంలో జాగ్రత్తలు తీసుకోవడము, వాళ్ళని బాధ్యతగా పెంచడం కలిసి వస్తుంది. వ్యవసాయదారులకి పంట లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులు కొత్త మెలకువలు నేర్చుకోగలుగుతారు. వ్యవసాయదారులకి మీ యొక్క పంటని మీరే అమ్ముకోవడం వల్ల ఎక్కువ లాభాలు ఉన్నాయి. అంతర్గత శత్రువులు, నరదిష్టి బాగా పెరిగిపోతుంది, జాగ్రత్త. సంపాదించిన డబ్బులు మీకోసం కన్నా కుటుంబం కోసం, ప్రేమించిన వాళ్ళ కోసం ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకి VFX కానీ, యానిమేషన్స్ కానీ, కంప్యూటర్ విద్యలు కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు కానీ బాగా కలిసి వస్తూ ఉన్నాయి. కొత్త విద్యలు నేర్చుకోగలుగుతారు. కొత్త పుస్తకాలు చదువుతారు. డౌట్లు వెరిఫికేషన్ చేసుకోగలుగుతారు. అలాగే విదేశాల్లో చదువుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కొత్త కొత్త కాలేజీలు సీట్లు సంపాదించుకోగలుగుతారు. ఉద్యోగులకి ప్రముఖులతో పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో ఇతరులతోటి అనుబంధం ఏర్పడుతుందని చెప్పొచ్చు. ఉద్యోగ కార్యాలయాల్లో అధికారులు మెప్పు పొందగలుగుతారు. అలాగే ఉద్యోగంలో తెలివితేటలు ప్రదర్శించగలుగుతారు. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. స్త్రీలకి మీ నడవడికతో అందరినీ మెప్పించుకోవడంతో పాటుగా ఉత్సాహంగా కాలం గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన చేయగలుగుతారు. అలాగే భర్తకి సహాయం చేస్తారని చెప్పొచ్చు. పిల్లల్ని సరిగ్గా పెంచుకోగలుగుతారు. కొత్త అవకాశాలు పొందగలుగుతారు. అలాగే శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు. అలాగే వ్యాపారపరంగా స్త్రీలకు అనుకూలము. ఉద్యోగాలు చేసే చోట ఎదుగుదల స్త్రీలకు కూడా కనపడుతోంది. వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. అలాగే వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో అద్భుతమైనటువంటి తెలివితేటలు ప్రదర్శించుకోగలుగుతారు. మొండి బకాయిలు వసూలవుతాయి. అయితే మార్జిన్స్ తక్కువ వేసుకుని వ్యాపారాలు చేసుకోవడము, ఎక్కువ మంది కస్టమర్స్ని ఆకర్షించుకోవడంతో పాటుగా సోషల్ మీడియాను ఉపయోగించుకుని ప్రమోషన్ చేసుకోవడం వల్ల కూడా మీకు వ్యాపారాలు వృద్ధి అవుతాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోండి. అయితే ప్రతిరోజు కూడా పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకుని ఆ తర్వాత మీ పనులలో నిమగ్నం అవుతున్నట్లయితే కనుక మీకు ప్రతిరోజు శుభప్రదంగా ఉంటుంది ఈ నెలల్లో అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం.
లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, లేదా వ్యాపారాల్లో కానీ, లేదా గృహాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో నిద్ర పట్టకపోవడము, మనశ్శాంతి లేకపోవడము, పీడకలలు రావడము, కుటుంబంలో గొడవలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, ఆస్తి వివాదాలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడము, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింత రుక్మందరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్య దేవ భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఈ జూన్ మాసంలో మీన రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ నవగ్రహాల ప్రభావం కూడా ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు వీరికి? 2026 సంవత్సరం జూన్ మాసంలో మీనరాశి వాళ్ళకి ఎలా ఉందంటే, రాశ్యాధిపతి అయిన గురువు పంచమ స్థానంలోకి 2వ తారీఖున వెళ్ళి రాశిని చూస్తాడు. ఇది వీళ్ళకు అతిపెద్ద ఊరట. గురువు ఉచ్చస్థితి బట్టి రాశిని చూడడం. రాశిలో శనేశ్వరుడు ఉన్నాడు. ఏలినాటి శనితో చాలా సతమతం అవుతున్నారు. అవునండి. జన్మలోనే శని ఉన్నప్పుడు ఏమవుతుంది? దేహ అనారోగ్యము, తల్లికి అంటే జన్మనిచ్చిన తల్లికి జన్మలో ఉన్నప్పుడు తల్లి సమానులకు ఇబ్బంది కావడము, చేస్తున్న వృత్తిలో కష్టం ఎక్కువ కావడము, టార్గెట్స్ ఎక్కువైపోవడము, ఫలితం తగ్గడము, అలసిపోవడము, కాళ్ళు నొప్పులు రావడము. శనేశ్వరుడి కాళ్ళు, శనేశ్వరుడి చెప్పులు, శనేశ్వరుడి నడక, శనేశ్వరుడు మనం చేసే ప్రతి పని, వీటన్నిటిలోనూ ఇబ్బంది వస్తుంది. కాబట్టి వీటన్నిటి నుంచి ఉపశమనం గురువు చూస్తున్నాడు కాబట్టి, పంచమ స్థానంలో కాబట్టి సంతాన పరంగా శుభవార్తలు వినడము, లేదా సంతానం ద్వారా సంతోషం కలగడము, జన్మశని యొక్క పేరు తగ్గడం వల్ల ఆరోగ్యం పెరగడము, చేస్తున్న వృత్తిలో సులభంగా పనులు రావడము, మంచి నిద్ర పట్టడము. శని జన్మంలో ఉంటే శని నిద్ర పడదు. అంటే ఒక బాధించే గ్రహము జన్మంలో అంటే మన తల మీదనే ఉంటుంది కాబట్టి నిద్ర రాదు. ఇవన్నీ ఇంకా నిద్ర, శయ్య, సౌఖ్యం అన్నీ బాగుంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఇప్పుడు ఈజీగా వెళ్ళొచ్చు. వ్యయ స్థానంలో రాహు, ఎవరికి 12 రాహు ఉంటాడో వాళ్ళు విదేశాలకు ఈజీగా పోతారు. వ్యయ స్థానంలో ఎవరికి చంద్రుడు ఉంటాడో జన్మజాతకులు వాళ్ళు ఈజీగా ఫారెన్ వెళ్ళొచ్చు. చంద్రుడు, రాహు, వ్యయాధిపతి ముగ్గురు బాగున్నారంటే వాళ్ళు దేశం దాటేస్తారు ఈజీగా. ఇప్పుడు ఇవన్నీ కూడా బలంగా ఉన్నాయి. 3వ ఇంట్లోకి 20వ తేదీ నుంచి కుజుడు బాగున్నాడు. ద్వితీయార్థంలో కూడా కుజుడు బలం దొరుకుతా ఉంది. రవిగ్రహము 4వ ఇంట్లో ఉంది కాబట్టి గృహ, వాహన విషయాల్లో ఖర్చులు ఉంటాయి. ఎందుకంటే 4వ స్థానంలో రవి కాబట్టి 6వ ఇంటి వాడు. 6వ ఇంటి వాడు అంటే ఏదైనా అప్పు చేసి బండి కొనడము, అప్పు చేసి ప్లాట్ కొనడము, ఇంటి మరమ్మతుల కోసం ఖర్చులు పెట్టడము, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి లేదా ఎవరన్నా కూడా పుట్టిన వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళకి ఏదైనా కారు కొంటున్నారనో, ఇల్లు కడుతున్నారనో, ఇట్లా వాటికి డబ్బులు ఏదైనా ఇవ్వాల్సి రావచ్చు. ఇటువంటివన్నీ ఉంటాయి. ఈ పంచమంలో గురువు, బుధుడు, శుక్రుడు ముగ్గురు వెళ్తున్నారు కాబట్టి అదృష్టం అయితే మాత్రం వీళ్ళకి ప్రారంభమైంది మాత్రం కరాఖండిగా చెప్పొచ్చు. వివాహ యోగం కూడా ఉందంటారా? వివాహ యోగం తీసుకుని సప్తమాధిపతి పంచమంలోకి 22వ తారీఖు తర్వాత వస్తుంది. 22వ తారీఖు తర్వాత వీళ్ళకు 8వ తారీఖు తర్వాతనే బలం పెరుగుతుంది. మరి గురుగారు, ఎవరైతే ఉద్యోగ వ్యవస్థలో ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఉద్యోగం మారాలి అని ఆలోచన ఉంటే ఈ సమయం కరెక్ట్ అంటారా? ఇప్పుడు మారేదానికి బలం ఉంటుంది. ఆ ఉద్యోగం అనే ప్లేస్ లో కేతు ఉన్నాడు.
ఆ ఉద్యోగమైన స్థానాధిపతి రవి 4వ ఇంట్లో ఉన్నాడు. అంటే 6వ స్థానానికి లాభస్థానంలోకి రవి వచ్చాడు కాబట్టి ఉద్యోగం మారంటే ఇప్పుడు మారచ్చు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకు తీసుకుంటే విద్యాస్థానంలో ఉన్నటువంటి కుజుడు తృతీయంలోకి వెళ్తున్నాడు. అంటే ద్వితీయార్థం కొంత మందంగా ఉన్నా కానీ కుజుని ద్వారా గురువు చూస్తాడు రాశిని గురువు చూడడంతో ఇంక అన్నీ వచ్చినట్టే. గురుబలం వచ్చిందంటే మిగతా ఏదైతే తగ్గుతూ ఉంటుందో దాన్ని కూడా ఆయన ఫుల్ఫిల్ చేస్తాడు. అంటే గురువు ఎక్స్పాన్షన్ ప్లానెట్, అంటే అభివృద్ధి చేసేటువంటి గ్రహం. రాశిని ఎప్పుడు చూస్తాడు ఆటోమేటిక్గా అన్ని అభివృద్ధి చేస్తూనే ఉంటాడు. దాని ముందు వేరే గ్రహాలు అటు ఇటు ఉన్నా కానీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మీన రాశిలో చక్కగా ఉంది. మరి మీనరాశి వరకు చూసుకుంటే ప్రథమార్థం బాగుంటుందంటారా? ద్వితీయార్థం బలం పెరిగిపోతుంది ఆటోమేటిక్. ద్వితీయార్థం ఇంకా బాగుంటుందంటారు. కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం అంతే చెప్పాను కదా, కుటుంబాధిపతి 3వ ఇంటికి వెళ్తున్నాడు కాబట్టి గురువు రాశిని చూడడం వల్ల ఒక్కొక్క ఫలితం అటు ఇటు ఉంటే కూడా కవర్ అవుతుంది. ఏది ఫలితాలు తారుమారుగా ఉంటే కూడా గురువు కవర్ చేసేస్తాడు. గురువులు రావడం వీళ్ళకు ఒక విధంగా అదృష్టం. ఈ మాసంలో పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా, ఒకవేళ మీనరాశి వారికి ఫ్యూచర్ లేదన్నా వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా వీళ్ళకి ఏది బాగా సెట్ అవుతుంది? ఎంత గురువు వీళ్ళ రాశిని చూసినా కానీ ఇప్పుడు పెట్టుబడులు కొంచెం దూరంగా ఉండడం బెటర్. ఆశతూచిపోవడం బెటర్. ఉన్న డబ్బులు ఉంటే ఎక్కడికి పోదని పెట్టుకోవడం బెటర్. శనేశ్వరుడు అట్లా జరిగి పక్కకి వెళ్ళిన తర్వాత ఉంటే చూడొచ్చు. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు? ఈ రాజకీయ రంగంలో ఉంటూ మీనరాశిలో ఉన్న వాళ్లకు ఇప్పుడు కొంత ఏదన్నా ఒత్తిడి, అంటే కొంతమంది రాజకీయాలు ఉంటే ప్రత్యర్థులు కంపల్సరీ ఉంటారు. ప్రత్యర్థి లేకుండా రాజకీయ నాయకుడు ఉన్నాడు. ప్రత్యర్థి యొక్క టెన్షన్ ఎప్పుడు ఉంటుంది. ఆ టెన్షన్ ఇప్పుడు తగ్గుతుంది, కొంచెం రిలీఫ్ వస్తుంది. ఈ క్రీడాకారులకైనా కానీ సినిమా రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుంది? సినీ క్రీడా రంగాల వరకు చాలా బాగుంది. ఎందుకంటే క్రీడలు అంటేనే కుజుడు 3వ ఇంటికి వెళ్తున్నాడు 20వ తరగతి తర్వాత. ద్వితీయార్థంలో క్రీడలకు బాగుంటుంది. క్రీడాకారులకు సినిమాలో బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. అందరికన్నా సినిమాలో బాగుంది. మరి ఎవరికైతే వివాహం జరిగి సంతానం లేక బాధపడుతున్నారో వారికి సంతాన యోగం కంపల్సరీ ఉంది. సంతాన కారకుడే వచ్చేసి పట్టాడు కాబట్టి, పంచమస్థలం ఉన్నాడు కాబట్టి. ఓకే. ఆరోగ్యపరంగా కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ఆరోగ్యపరంగా కాస్త ఉష్ణ సంబంధమైన వేడి చేయడానికి అవకాశం ఉంటుంది. కేతు అక్కడ ఉన్నాడు, అదేవిధంగా దానికి లాభంలో ఉన్నాడు కాబట్టి మరి అంత సఫర్ అవ్వాల్సినంత అవసరం లేదు ఆరోగ్య విషయంగా. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థికంగా బాగుంటుంది. గృహయోగం, వాహన యోగం కూడా ఉందంటారా? గృహ వాహన యోగాలు వీళ్ళకు చతుర్థాధిపతి పంచములకు రావడము, పంచములకు గురు రావడము, గృహ వాహన యోగాలు ఉన్నాయి. ఇది తీసుకోవచ్చు. విదేశీ యోగం ఉందంటారా? విదేశీ యోగం వీళ్ళకే ఎక్కువ ఉంది. రాహు పనులు ఉన్నాడు కదా, అన్ని రాజుల కన్నా వీళ్ళకే బాగుంది. ఈ మాసంలో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మరి గురుగారు ఈ మాసంలో వీరు దేని పట్ల జాగ్రత్తగా ఉంటే ఈ మాసం అంతా బాగుంటుందంటారు? వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినంత వచ్చేకాడికి ఇప్పుడు గురుబలం వచ్చింది కదా అని పెట్టుబడులు ఎక్కువ పెట్టకూడదు. అంత అవుట్పుట్స్ రావు. పెట్టుబడి ఇప్పుడు శనేశ్వరుడు లగ్నంలో ఉన్నాడు, రాశిలో ఉన్నాడు. ఈ శని జరిగేంత వరకు భారీగా పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది. అదేవిధంగా కాలభైరవ ఆరాధన చేసుకోవడం మంచిది. మృత్యుంజయ మంత్రం జపించుకుంటే కూడా మంచిది. ఇక వీళ్ళు ఒక మోస్తరుగా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఇంకా తీసుకుంటే గురువు బలంగా ఉండదు కాబట్టి గురు దక్షిణామూర్తి ఆరాధన చేస్తే కూడా ఇంకా యోగం పెరుగుతుంది. రైతులకు ఎలా ఉంటుందంటారు? మరి రైతులకు బాగానే ఉంటుంది. ఇప్పటి నుంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పటి వరకు లేవు రైతులకు ఫలితాలు, ఇప్పటి నుంచి బాగుంటాయి. మరి గురుగారు సహజంగా ఈ మీనరాశి వాళ్ళ వ్యక్తులు ఎలా ఉంటారంటారు? అసలు మీనరాశి వాళ్ళు దుస్వభావ రాశి అది. అంటే సమయానికి తగినట్లు వీళ్ళు నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అదే కరెక్ట్. ఎప్పుడు కూడా మొండిగా అడవిలో ఉంటే కూడా వీళ్ళు ఏది దొరికితే దాంతో సర్దుకుని తినేసి రాగలుగుతారు. ఆకులు అలములు దొరికితే కూడా. అదే వృషభ రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, లేదు వృశ్చిక రాశి వాళ్ళు అయితే మొండిగా ఉంటారు. నేను లేకపోయినా పర్లేదు, నేను ఇంటికి పోయి నేను నాకు కావాలని తింటానంటారు. అలా మొండిగా కాకుండా సందర్భానికి తగినట్టు, పరిస్థితులు తగినట్టు, వ్యక్తులకు తగినట్లు అన్వయించు సమాజానికి అనుగుణంగా పోతూ ఉంటారు. అది వీళ్ళ యొక్క సహజ స్వభావం. అదేవిధంగా మీనరాశి వాళ్ళు జలరాశి కాబట్టి ఈ జలతత్వమైన శరీరం ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ఆయిలీ స్కిన్ ఏదో అంటుంటారు, డ్రై స్కిన్ అంటుంటారు. అంటే వీళ్ళ జలతత్వమైన శరీరం అనమాట. వీళ్ళు ఎక్కువగా పుణ్య సముద్ర తీరాల్లో ఉన్నటువంటి ఆలయాలకు ఎక్కువ వెళ్ళాలి. అంటే త్రివేంద్రం అనంత పద్మనాభ స్వామి, రామేశ్వరం సముద్రం పక్కనే ఉంది. అదేవిధంగా కన్యాకుమారి, తిరుచెందూరు, సముద్ర తీరాల్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలకు ఎక్కువ వెళ్ళడం వల్ల ఈ రాశి యాక్టివేట్ అవుతూ ఉంటుంది.
గురువారం మొత్తం మీద జూన్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. అందరికీ శుభాభినందనలు. మీనరాశి ఈ 2020 జూన్ నెలలోకి అడుగుపెట్టేశాము. ఈ జూన్ నెలలో రాసుల్లో ఆఖరి రాశి అయిన మీనరాశి వారి గ్రహస్థితులు ఏ విధంగా అనుకూలిస్తాయి, ఏ ఏ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త పడాలి, ఏ ఏ రంగాల్లో మీకు ఊహించిన అద్భుతాలు జరగబోతున్నాయనే విషయాలు కూలంకుషంగా తెలుసుకుందాం. ముందుగా మీనరాశి వారికి అద్భుతమైన సాధారణ లక్షణాలు తెలుసుకోవాలి. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 4 పాదాలులో జన్మించిన వారంతా మీనరాశి వారే. అలాగే మీ పేరులో మొదటి అక్షరం ది, దు, శం, దా, దే, దో, చ అనే అక్షరాలతో మొదలైనట్లయితే మీది ఖచ్చితంగా మీనరాశి అవుతుంది. మీనరాశి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది జలతత్వ రాశి. ఒకటికొకటి వ్యతిరేక దిశలో ఉన్న 2 మత్స్యాలు, అంటే 2 విభిన్నమైన ఆలోచన ధోరణ నిర్ణయాల్లో లోతైన వైరుధ్యాన్ని సూచిస్తాయి. ఎదుటివారు ఏ చిన్న కష్టంలో ఉన్నా సరే అస్సలు చూడలేని మనస్తత్వం, వెంటనే వారికి తమ వంతు సహాయం చేయడానికి మనస్ఫూర్తిగా ముందుకు వచ్చే గొప్ప లక్షణం వీరిది. కల్పనా శక్తి, ఇమాజినేషన్ అనేది పుట్టుకతోనే ఉంది. ఏదైనా ఒక విషయాన్ని చాలా సృజనాత్మకంగా ఒక సరికొత్త కోణంలో ఆలోచించగల అద్భుతమైన ప్రతిభ వీరి సొంతం. కళల పట్ల, సంగీతం పట్ల వీరికి అమితమైన ఆసక్తి ఉంటుంది. మీరు కొన్నిసార్లు కఠినమైన వాస్తవాల ప్రపంచానికి, రియాలిటీని ఫేస్ చేయడానికి ఇష్టపడరు. ఒకటి కలడకంటూ తమదైన ఒక అందమైన, సురక్షితమైన ఊహా ప్రపంచంలో జీవించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ప్రేమ వ్యవహారాల విషయంలో మీరు నిజాయితీగాను ఎంతో డీప్గా కనెక్ట్ అయి ఉంటారు. తమ భాగస్వామికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా వీరిని మోసం చేస్తే మాత్రం ఆ బాధ నుండి, డిప్రెషన్ నుండి బయటపడడానికి చాలా సమయం తీసుకుంటారు. వీరికి ఉన్న ఇంట్యూషను, ఏదైనా మంచి కానీ చెడు కానీ జరగబోయే పరిస్థితులు పలిగట్టే 6th సెన్స్ బాగా పనిచేస్తుంది. మీనరాశి వారు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు భవిష్యత్తును ముందుగానే ఊహించగలిగిన తత్వంతో తీసుకుంటారు. 10 మందిని కలుపుకుపోయే తత్వం వీరిది. ఈ లక్షణాలన్నీ మీనరాశి వారికి ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానంలో కూర్చోబెడతాయి. ఒక ఆకర్షణీయమైన వ్యక్తులుగా కూడా వీరిని తీర్చిదిద్దుతాయి. ఇక 2026 జూన్లో ఓవరాల్గా ఎలా ఉంటుంది గ్రహస్థితులు అంటే, ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం 14 ఉంటే ఖర్చు 11 ఉంది కాబట్టి అదే ఇప్పుడు ఈ మాసంలో కూడా వర్తిస్తుంది. గురు భగవానుడు జూన్ 1 వరకు అర్ధాష్టమ స్థానంలో ఉండి ఆ తర్వాత అక్టోబర్ 30 వరకు 5వ ఇంట్లో సంచరించడం వల్ల గురువు మార్పు మీలో ఎంతో కొంత మానసిక ఊరటనిస్తుంది. కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, కర్మకారకుడైన శనిదేవుడు ఈ సంవత్సరం అంతా మీ జన్మరాశిలో, అంటే మీ మొదటి స్థానంలో తిష్టవేసి ఉండి ఏలినాటి శని ప్రభావాన్ని పూర్తిగా మీ వైపు చూపిస్తున్నాడు. కనుక దీనికి తోడుగా అక్టోబర్ 1 నుంచి రాహువు మీ 12వ ఇంట్లో, కేతువు 6వ ఇంటిలో సంచరిస్తారు. కాబట్టి ఏలినాటి శని తీవ్ర ప్రభావం వల్ల మీనరాశి వారికి ఈ సంవత్సరం అనేక ఇబ్బందులు, గ్రహస్థితులు కలిగించవచ్చు. మీ వృత్తి, వ్యాపారంలో మీరు ఆశించిన స్థాయిలో మీకు అనుకూలించకపోవచ్చు. అలానే మీరు ఎంతో మంచి చేసిన ప్రతి ఒక్కరిలోనూ మీలోని లోపాలు ఎత్తి చూపడానికే ఉండేవాళ్ళు మీ చుట్టూ చేరతారు. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట, వేసే ప్రతి అడుగు ఆచితూచి అడుగు వేయాలి. ఇప్పుడు మనం నేరుగా జూన్ 2026 మాస ఫలితాలకు విషయానికి వస్తే, మీ వృత్తి, ఉద్యోగము, కెరీర్ గురించి లోతుగా మాట్లాడుకుంటే, మొదట ఇంట్లో కూర్చున్న కర్మకారకుడైన శని దేవుడు పరంగా మీపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. ఈ సమయంలో ఆఫీసులో మీ పై అధికారుల నుండి ఊహించిన స్థాయిలో పని ఒత్తిడి, ప్రెషర్ పెరుగుతుంది. మీరు ఎంతో కష్టపడి పనిచేసినా, పగలు రాత్రి లేకుండా ఆఫీస్కి అంకితమైనా సరే సరైన గుర్తింపు, కనీసం ప్రశంస కూడా ఉండదు. ఆ ఫీలింగ్ మీలో కొంత బాధని కలిగిస్తుంది. మీలో తెలియని ఒక నిరాశని నింపుతుంది. అంతేకాకుండా జూన్ నెలలో మీకు ఒక వ్యాపార నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. పై అధికారుల నుండి ఒత్తిడి, టార్గెట్స్ పూర్తి చేయాలనే ఒత్తిడి కూడా గట్టిగానే ఉంటుంది. మీరు ఏ పని మొదలెట్టినా అందులో ఏదో ఒక రకం ఆటంకం ప్రతిసారి ఎదురుపడుతూ సుడితిరుగుతోంది అనిపిస్తుంది. మీ ఎక్స్ట్రీమ్ వర్క్ ప్రమోషన్ వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల స్ట్రెస్ గురవుతారు. ఒకవేళ మీరు సొంత వ్యాపారం చేస్తున్న వారైతే
జూన్ నెలలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ కాంపిటీటర్స్, మీ పోటీదారులు మీ వ్యాపారాన్ని దెబ్బతీయడానికి, మీలోని లోపాలని ఎతకటానికి కుట్రలు పన్నుతూ ఉంటారు. వారి వల్ల మీరు ఊహించని వ్యాపార నష్టాలు కూడా కలగవచ్చు. ఈ దాగి ఉన్న శత్రువులను ఎదుర్కోవటం మీకు కొంచెం సవాల్. ఒకవేళ మీరు భాగస్వామ్య వ్యాపారంలో పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉంటే మీ పార్ట్నర్లో కూడా చిన్న చిన్న విషయాలకే తీవ్రమైన విభేదాలు సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆర్థిక విషయాల్లో, అగ్రిమెంట్ విషయాల్లో తొందర పడనే వద్దు. ముఖ్యంగా రాహువు 12వ ఇంట్లో, కేతువు 6వ ఇంట్లో ఉండటం వల్ల కెరీర్ పరంగా మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. కొన్నిసార్లు పొద్దున్నే ఊహించని లాభాలు వస్తే మరికొన్నిసార్లు పొద్దున్నే కష్టాలు కూడా కలుగు చేస్తాయి. అంటే రాహుకేతువుల ప్రభావం వల్ల మీ ఉద్యోగంలో ఆశ నిరాశలకి డోలాయమానంగా ఉంటుంది. కేవలం మీ పని మీరు పర్ఫెక్ట్గా చేసుకుంటూ మీ మనస్తత్వాన్ని స్థిమితపరుచుకుని నిరాశ పడకుండా అద్భుతంగా సంయమనంతో పాటిస్తే విద్య మరియు వైజ్ఞానిక రంగాల్లో విద్యార్థులకు, పరిశోధకులకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. పశు సంబంధమైన విషయాలకు సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా ఈ నెల యాక్టివ్గా సాగుతుంది. ఎంతసేపటికి రియాలిటీకి దగ్గరగా, ప్రవోకింగ్ దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితులు, డబ్బు వ్యవహారాల గురించి చర్చిస్తే జూన్ నెలకు మీకు విశ్రమ ఫలితాలను ఇవ్వబడుతోంది. మీ 5వ ఇంట్లో ఉన్న గురు భగవానుడికి అపారమైన దయ వల్ల మీకు డబ్బు రాకైతే సాఫీగా ఉంటుంది. కానీ షష్టవది సంపాదించిన డబ్బులో మీరు బాగా ఎంజాయ్ చేసే పరిస్థితులే ఉంటాయి. అత్యవసరంగా అయినా సరే ఎక్కడ నుండో ఒక చూడండి, సమయానికి డబ్బు అయితే అందుతుంది, అవసరాలు పెరుగుతాయి. జూన్ 15వ తేదీ వరకు గ్రహస్థితులు మీకు అత్యంత అనుకూలంగా ఉంచకపోవటం వల్ల మీ ఆశించిన స్థాయిలో డబ్బులు ఉన్నప్పటికీ అంతగా కలిసి రాదు. దీనివల్ల ఆర్థికంగా ఒక స్టెబిలిటీ, స్థిరత్వాన్ని కాపాడుకోవడం కొంచెం కష్టంగా మారుతుంది. జూన్ 15 తర్వాత నుండి 30 వరకు ఉన్న 2వ సగంలో మీకు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. సమయంలో సర్ప్లస్ అమౌంట్ వస్తుంది. అంటే భవిష్యత్తు కోసం పొదుపు చేసే అవకాశం ఇక్కడ కలుగుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే 12వ ఇంట్లో కూర్చున్న రాహు వల్ల మీకు తెలియకుండానే చేతిలో ఉన్న డబ్బు ఆశల కోసం ఖర్చు పెడతారు. మీరు ఊహించని అనవసరమైన ఖర్చులు వచ్చి నెత్తిమింట పడతాయి. అయితే ఈ విషయంలో మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎందుకంటే రాహువు మీకు అత్యవసరాల్లో అప్పు పుట్టేలా చేయటంలో కూడా దోహదపడతాడు. బ్యాంక్ లోన్స్ రూపంలోనూ సులభంగా డబ్బు వచ్చేలా చేయటంలో రాహు ఉపయోగపడతాడు. షేర్ మార్కెట్ లాంటి వాటిలో కూడా ఉపయోగపడతాడు. సైడ్ ఇన్కమ్ సంపాదించడానికి ఆయన కారకుడు. అలాగే మీ జాతకంలో 2, 9వ ఇంటి అధిపతి అయిన కుజుడు ఈ నెలలో మీ 2, 3వ ఇంట్లో ఉండటం వల్ల మీ ఆర్థిక అవసరాలన్నీ తీరుతాయి. మంచి ధనాన్ని కూడబెట్టడానికి మీకు సరైన మార్గదర్శకాలు ఈ జూన్ నెలలో ఏర్పడతాయి. అంటే సామాన్య ధనప్రాప్తి కలుగుతోంది. కొన్ని ముఖ్యమైన విషయాల్లో ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న శుభాలు జరిగే అవకాశాలు కూడా గట్టిగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో కూడా మీకు మంచి ధనలాభం కలుగుతుంది. దీన్ని బట్టి ఇక ఆరోగ్యం విషయం గురించి చాలా జాగ్రత్తగా వినండి. ఏలినాటి శని తీవ్రమైన ప్రభావం చూపుతుంది కాబట్టి మీనరాశి వారికి అప్పుడప్పుడు ఆరోగ్య భంగాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అయితే దేవగురువైన బృహస్పతి మీ 5వ ఇంట్లో బలంగా ఉండటం వల్ల మీ ప్రాథమిక ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు మంచి ఫిట్నెస్ను కూడా మెయింటైన్ చేస్తారు. పెద్ద పెద్ద అనారోగ్యాలు ఏమీ మీ దరిచేరవు. కానీ 12వ ఇంట్లో ఉన్న రాహువు వల్ల మీకు అకారణంగా వచ్చే కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ లాంటివి ముఖ్యంగా ఇబ్బంది పెడతాయి. మొదట ఇంట్లో అంటే జన్మరాశిలో ఉన్న శనిదేవుడి వల్ల మీకు జీర్ణ సంబంధమైన సమస్యలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, అజీర్ణం వచ్చే అవకాశం ఉంది. అయితే మీరు ఏ సమయంలో పడితే ఆ సమయంలో కాకుండా కరెక్ట్ సమయానికి టైమ్లీ మీల్స్ చేయడం చాలా ముఖ్యం. ఏది పడితే అది జంక్ ఫుడ్ తినకుండా సాధ్యమైనంత వరకు ఇంటి భోజనము, సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది. జూన్ నెలలో మీరు ముఖ్యంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు వృత్తిరీత్యా చేస్తే ప్రయాణాల వల్ల కలుగుతుంది. కాబట్టి శారీరక అలసట, మానసికమైన అలసట కలగటం వల్ల మీరు ఈ అజీర్తి కలుగుతుంది. కాబట్టి ఇక్కడే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాలి. మీ 6వ ఇంటి అధిపతి అయిన సూర్యభగవానుడు ఈ నెలలో మీ 3, 4 ఇంట్లో సంచరిస్తున్నాడు. కాబట్టి మీలో రోగనిరోధక శక్తి ఎంతో బాగుండి
మిమ్మల్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్య నుండి త్వరగా కోరుకునేలా చేసి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఇక ప్రేమ, వివాహము, వ్యక్తిగత కుటుంబ సంబంధాల గురించి తెలుసుకుంటే, ఏలినాటి శని ప్రభావం వల్ల మీ కుటుంబంలో చిన్న చిన్న విరోధాలు, మాట పట్టింపులు సర్వసాధారణంగా జరిగే అవకాశం ఉన్నది. మీ మొదటి ఇంట్లో ఉన్న శని వల్ల మీ భాగస్వామి మధ్య మునుపటి లాంటి ప్రేమ, ఆకర్షణ తగ్గినట్లుగా కనిపిస్తుంది. అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి కూడా వస్తుంది. దీనికి తోడు మీ 12వ ఇంట్లో ఉన్న రాహు వల్ల మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న విషయాలకే పెద్ద అపార్థాలు, అర్థం లేని గొడవలు చోటు చేసుకుంటాయి. వివాహ జీవితంలో ఈ రాహువు ఎవరూ ఊహించని వివాదాలను సృష్టిస్తాడు. ఇక్కడే మీ 5వ ఇంట్లో ఉన్న గురు భగవానుడు మీకు ఒక సంజీవనలా పనిచేస్తాడు. మీ మధ్య ఎన్ని గొడవలు వచ్చినా ఈ గురుడి అద్భుతమైన ప్రభావం వల్ల గురు భగవానుడు మీలోని ఇగోని, పట్టింపులను, మానసిక ఒత్తిడి అంతా తగ్గిపోయి మీ మధ్య తిరిగిన ప్రేమ చిగురించేలా చేస్తాడు. మీకు మీ జీవిత భాగస్వామి చాలా సులభంగా కన్విన్స్ చేసి పాత గొడవలు మర్చిపోయి సంతోషకరమైన వివాహ జీవితాన్ని లీడ్ చేయగలుగుతారు. ఒకవేళ మీరు కనుక ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమించి ఉన్నట్లయితే జూన్ 15 తర్వాత మీ నిర్ణయాలు మీ ఇంట్లో పెద్దలకు చెప్పటం లేదా పెళ్లి గురించి అడుగు ముందుకు వేయటం చాలా మంచిది. అప్పుడు మీకు గ్రహస్థితులు అనుకూలంగా ఉండి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఇక ఈ ప్రేమ వ్యవహారాలకు కారకుడైన శుక్రగ్రహం మే 14 నుంచి జూన్ 8 వరకు మీ 4వ ఇంట్లో, తర్వాత 8 నుంచి జూలై 4 వరకు మా 5వ ఇంట్లో సంచరించడం వల్ల మీలో అద్భుతమైన ఆకర్షణ, ప్రేమ భావాలు పెరుగుతాయి. ఆ సమయంలో మీరు మీ భాగస్వామితో సంతోషంగా ప్రపోజల్ పెట్టవచ్చు. ఇక ఉమ్మడి కుటుంబము, స్నేహితుల విషయానికి వస్తే ఈ నెలలో మీ మిత్రులు మరియు కొందరు దగ్గర బంధువులతో కొన్ని ఊహించిన సమస్యలు ఎదుర్కొనేవలసి వస్తుంది. 12వ ఇంట్లో ఉన్న రాహువు, మొదటి ఇంట్లో ఉన్న శని వల్ల మీ కుటుంబ జీవితంలో ఆశించినంత ప్రశాంతత, సంతోషాన్ని పొందలేరు. 5వ ఇంట్లో ఉన్న గురువు కుటుంబము మరియు ముఖ్యంగా పిల్లల విషయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చి వాడి చదువు గురించో లేక భవిష్యత్తు గురించో టెన్షన్ తీసుకుంటారు. ముఖ్యంగా మీ 11, 12 ఏళ్లలో అధిపతి అయిన శని మీ మొదటి ఇంట్లో ఉండటం వల్ల కుటుంబంలో అనేక ఆటంకాలు వస్తాయి. కుటుంబ పరంగా ఏదన్నా లీగల్ ఇష్యూస్, పాత ఆస్తుల తగాదాలు, కోర్టు వ్యవహారాల సమయంలో మీ కుటుంబంలో ఇబ్బంది పెట్టే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. మీలోని ఏకాగ్రత లోపించడము, పదే పదే మనసు పక్కదో పట్టడము, డైవర్ట్ కావటం వల్ల అవసరాలపైన సరైన శ్రద్ధ పెట్టలేక సతమతమవుతూ ఉంటారు. దీనివల్ల అనవసరమైన టెన్షన్లు మిమ్మల్ని మానసిక వేదనకు గురి చేస్తాయి. కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడే మాటల్లో సరైన జాగ్రత్త లేకపోతే అవే మాటలు పెద్ద గొడవలకు దారితీస్తాయి. కాబట్టి వాదోపవాదాలకు దిగకుండా వీలైనంత వరకు సైలెంట్గా ఉండటము మీకే బెటరు. ఈ నెలలో మీరు చేసే దూర ప్రయాణం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ చిన్న చిన్న గొడవలు సద్దుమణికి చివరికి మీకు చక్కని కుటుంబ సౌఖ్యం కూడా కలుగుతుంది. ఒకవేళ ఏదైనా కోర్టు వ్యవహారాల్లో పెండింగ్లో ఉంటే కోర్టు తీర్పులు కూడా మీకు అనుకూలంగా వచ్చేటువంటి మెండుగా సూచనలు ఉన్నాయి. మీరు ఏమాత్రం ధైర్యం కోల్పోవద్దు. 6వ ఇంట్లో ఉన్న కేతువు మీ కష్టాలను ధీటుగా ఎదుర్కొనే అద్భుతమైన మానసిక ధైర్యాన్ని ఇస్తాడు. మీరు ఈ మిత్ర, బంధువర్గాల సమస్య నుండి బయటపడే సామాన్య ధనలాభాలు కూడా పొందుతారు. ఇక చివరగా ఈ గ్రహ దోషాలకి, తీవ్ర నుండి బయటపడడానికి, ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చుకోవడానికి అద్భుతమైన కొన్ని పరిహారాలు చెప్తాను. అవి ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మీరు నిద్రలేవగానే క్రమం తప్పకుండా పరమశివుడికి మూలమంత్రమైన ఓం నమః శివాయ అనే పంచాక్షరిని పఠించండి. మీ మనసుకు ఉన్న ఆందోళన దూరం చేసి అద్భుతమైన ప్రశాంతతనిస్తుంది. అలాగే మంగళవారం నాడు కేతు దేవాలయానికి ప్రత్యేక పూజలు చేయించండి. అలాగే ఫ్యామిలీలో ఉన్న ఆటంకాలు, లీగల్ ఇష్యూస్ అన్నీ నెమ్మదిగా తొలగిపోతాయి కేతు పూజ వల్ల. మరొక అత్యంత శక్తివంతమైన ఓం వాయుపుత్రాయ నమః హనుమంతుడి గురించి పూజ చేయడం వల్ల కూడా సాక్షాత్తు ఆంజనేయ స్వామి ఆశీస్సులు లభించడం వల్ల ఈ వాయు సంబంధమైనటువంటి లోపాలన్నీ తొలగిస్తాడు. మీకు ఏలినాటి శని సైతం ఎదిరించే మానసిక ధైర్యము ఆంజనేయ స్వామికి సింధూరం అలంకరించి దాని మీద తైలాభిషేకం చేయటం అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా కూడా శని దోషాల నుంచి పూర్తిగా తొలగిపోవచ్చు. మీ ఇష్టదైవాన్ని ఎల్లప్పుడూ మనసులో తలుచుకుంటూ ధ్యానం చేస్తూ ఉండండి. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మీ పనుల మధ్యలో సమయం దొరికినప్పుడల్లా
దగ్గరలో ఉన్న మీ ఇష్టదైవ దేవాలయాన్ని దర్శనమించడం, పుణ్యక్షేత్రాలు సంధించడం, దైవ సంబంధమైన సంవత్సరాల చురుగ్గా పాల్గొనడం చాలా మంచిది. ముఖ్యంగా పండుగ రోజుల్లో, శుభదినాల్లో గుడికి వెళ్ళి దేవుడి నైవేద్యం సమర్పించి అక్కడ ఉన్న భక్తులకి, పేదవారికి మీరు స్వయంగా అన్నదానం చేయటం వల్ల, ప్రసాద వేలన చేయటం వల్ల మీకు వచ్చే ఎన్నో ఇబ్బందుల నుంచి కర్మసిద్ధాంత ప్రకారం నివారణ అవుతుంది. అలాగే ఈ రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే రత్నాల గురించి కూడా పూర్వాభద్ర నక్షత్రం వారు పుష్యరాగం, ఉత్తరాభద్ర నక్షత్రం ఇంద్రనీలము, రేవతి నక్షత్రం వారు పచ్చరాయి ఉంగరాలను కుడి చేతికి ధరించండి, అవకాశం ఉన్నవారు మాత్రమే. ఈ మీనరాశి వారికి 1, 3, 4, 5, 7, 9 అనే అత్యంత అదృష్ట సంఖ్యలు. మీరు ఏ ముఖ్యమైన పనులు మొదలెట్టాలన్నా మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం ఎంచుకోవడం ఉత్తరం. ఇవి మీకు అదృష్ట వారాలు. మీ స్టార్ నెంబర్ వచ్చేసి 3. ఈ విషయాన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తును అడుగులు వేయండి. మీకు అద్భుతమైన కెరియర్ మీకు ఏర్పడుతుంది. ఆనందము, ఆరోగ్యము, అష్టైశ్వర్యాలతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.